నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం నేడు ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల విస్తీర్ణంలో హాస్పిటల్ నిర్మాణం విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని సీఎం రిక్వెస్ట్ చేశారని వెల్లడి హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో కరపత్రాల కలకలం స్పా ముసుగులో వ్యభిచారం దందా జరుగుతోందని కరపత్రాలు షేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత డిప్యూటీ కమిషన్ లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఈ రోజు ఉదయం 11:55 సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అధికారులు హాజరు కానున్నారు గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు 2000 పడకలు ఏర్పాటు చేయనున్నారు ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్ థియేటర్ ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ఈ ఆసుపత్రి భవనం నమూనా చిత్రాన్ని విడుదల చేశారు ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కారు నిర్ణయించింది ప్రస్తుతం ఆసుపత్రి ఆఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఈ రోజు ఉదయం 11:55 సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అధికారులు హాజరు కానున్నారు గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు 2000 పడకలు ఏర్పాటు చేయనున్నారు ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్ థియేటర్ ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ఈ ఆసుపత్రి భవనం నమూనా చిత్రాన్ని విడుదల చేశారు ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కారు నిర్ణయించింది ప్రస్తుతం ఆసుపత్రి ఆఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకొనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్టు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రత్యేక ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు ప్రసన్న కుమార్ చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు ఉదయం 11:55 నూతన ఉస్మానియా భవనానికి అయితే శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి నిత్యం వేల సంఖ్యలో ఓపీకి వందలాది మంది ఇన్పేషెంట్లు వచ్చేటువంటి ఉస్మానియా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్స్ తర్వాత రోగులకు సరిపడా బెడ్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గత కొన్ని రోజుల క్రితము వారు ఉస్మానియా ఆసుపత్రిని పునరుత్పాదన చేయాలి దానికి గోషామహల్ లోపల దాదాపు 3 ఎకరాల్లో 14 అంతస్తుల భవనంలో నిర్మించి తలపెట్టింది సుమారు 2075 కోట్ల రూపాయలతో కట్టబోయేటువంటి కొత్త భవంతిలో 2000 పడకలు అందుబాటులో రానున్నాయని తెలియవస్తుంది.
ప్రస్తుతం ఉస్మానియాలో ఉన్నటువంటి 22 విభాగాలతో పాటు మరో 8 విభాగాలు చేర్చనున్నట్లు స్పష్టంగా తెలియవచ్చింది. ఆసుపత్రికి వచ్చే రోగులు సిబ్బంది కోసం సెల్లార్ 2 ఫ్లోర్లతో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. రోజు 3,000 నుంచి 5,000 మందికి సేవలు అందించేందుకు వీలుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపీ కౌంటర్లు, అన్ని విభాగాల వైద్య పరీక్షలకు అవసరమైన ఏర్పాటు చేయనున్నట్టు తెలియవచ్చింది. ఆసుపత్రి గదులలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్లు అందుబాటులోకి రానుంది. అవయవ మార్పిడి కోసం కూడా అత్యాధునిక థియేటర్లు సిద్ధం చేయనున్నట్లు తెలియవచ్చింది. సంపత్, అయితే ఇప్పుడు దాదాపు ఈ యొక్క నూతన భవనానికి సంబంధించి చిత్రాన్ని కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఈ భవన నిర్మాణానికి ఎంత ఎస్టిమేషన్ వేసున్నారు? మొత్తం 2,000 కోట్ల పైగానే దీనికి నిర్మాణానికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఈ కొత్త భవనాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా సర్కార్ భావిస్తున్నట్టు తెలియవచ్చింది. అయితే ఒకవేళ ఈరోజు శంకుస్థాపన చేయనటువంటి భవనం ఏ సంవత్సరంలో దీని యొక్క నిర్మాణ పనులను పూర్తి చేసుకోనుంది? ఏ సమయం వరకు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? 2026-27 నాటికి ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి సర్కారు లక్ష్యం పెట్టుకున్నట్టు తెలియవస్తుంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో కరపత్రాలు కలకలం సృష్టించాయి. స్పా ముసుగులో వ్యభిచారం దందా కొనసాగుతుందని పోలీసులు చర్యలు తీసుకోవాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. పలుచోట్ల స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నట్లు కరపత్రాలు ముద్రించి గుర్తు తెలియని వ్యక్తులు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద, బస్టాప్ల వద్ద పడేశారు. ఎల్బీ నగర్ జోన్ సేఫ్గా ఉంటుందని పలువురు వ్యాపారాలు చేయడానికి అడ్డాగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరు 3 నుంచి 4 స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సెలూన్ అండ్ స్పా అని బోర్డులు ఏర్పాటు చేసుకుని స్పా కేంద్రంగా మసాజులు చేస్తున్నారని కరపత్రాల్లో ముద్రించారు. సెలూన్కు సంబంధించిన ఒక్క పరికరం కూడా ఉండవు, అలాంటప్పుడు సెలూన్ అని ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇతను నడిపే స్పాలలో నిజాయితీ ఉంటే బిల్డింగ్ బయట బోర్డులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. నిర్వాహకులకు ఇక్కడే కాకుండా ఈసీఐఎల్, హబ్సిగూడ, మలక్పేట, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్లలో కూడా బ్రాంచ్లు, అలాగే ఎల్బీ నగర్ జోన్లోనే 4 దుకాణాలు ఉన్నట్లు కరపత్రాలలో ముద్రించారు. ఎల్బీ నగర్ జోన్లో స్పా సెంటర్, పంచాయతీలను కాస్త పట్టించుకోండి ప్లీజ్ అని కరపత్రాలలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో కరపత్రాలు కలకలం సృష్టించాయి. స్పా ముసుగులో వ్యభిచారం దందా కొనసాగుతుందని పోలీసులు చర్యలు తీసుకోవాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. పలుచోట్ల స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నట్లు కరపత్రాలు ముద్రించి గుర్తు తెలియని వ్యక్తులు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద, బస్టాప్ల వద్ద పడేశారు. ఎల్బీ నగర్ జోన్ సేఫ్గా ఉంటుందని పలువురు వ్యాపారాలు చేయడానికి అడ్డాగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరు 3 నుంచి 4 స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సెలూన్ అండ్ స్పా అని బోర్డులు ఏర్పాటు చేసుకుని స్పా కేంద్రంగా మసాజులు చేస్తున్నారని కరపత్రాలలో ముద్రించారు.
సెలూన్కు సంబంధించిన ఒక్క పరికరం కూడా ఉండవు. అలాంటప్పుడు సెలూన్ అని ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇతను నడిపే స్పాలలో నిజాయితీ ఉంటే బిల్డింగ్ బయట బోర్డులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. నిర్వాహకులకు ఇక్కడే కాకుండా ఈసేల్, అబ్జిగూడ, మలక్పేట, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్లో కూడా బ్రాంచ్లు, అలాగే ఎల్బీనగర్ జోన్లోనే 4 దుకాణాలు ఉన్నట్లు కరపత్రాలలో ముద్రించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఎల్బీనగర్లోనైతే కొన్ని కరపత్రాలు అయితే స్పా సెంటర్లలో ఆ వ్యభిచారం జరుగుతుందంటూ కూడా ముద్రించినట్టుగా మనకు అవి ప్రచురించినట్టుగానైతే తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఈ కరపత్రాల్లో వచ్చేసి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, మీడియా పైన ఆరోపణలు చేస్తున్నారండి. ఎవరైతే వీళ్ళు ఓనర్స్ ఉన్నారో ప్రధానంగా 5 పేర్లను పేర్కొనడం జరిగింది. వంశీరెడ్డి, అతని సోదరుడు అయినటువంటి ముల్లిరెడ్డి, అంతేకాకుండా వారి బ్రాహ్మణులు మహేష్, యశ్వంత్ పేరు, ఇంకా వారి పార్ట్నర్ పవన్. ఈ 5 స్పా ఓనర్స్ ఎవరైతే స్పాలో పనిచేస్తున్నారో అమ్మాయిలు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, వారికి ఒక విధమైన భరోసా ఇస్తున్నారు. ఏమనంటే మన పైన ఎటువంటి రైట్స్ జరగవు, మన పైన ఎటువంటి న్యూస్ రాదు, మనం పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం మేనేజ్ చేస్తున్నాము. అంతేకాకుండా మీడియా వాళ్ళని, ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళని, లైవ్ వాళ్ళని అందరినీ కూడా మనం మేనేజ్ చేస్తున్నాము. మన పైన ఎటువంటి రైట్స్ జరిగినా కేవలం నామమాత్రపు రైట్స్, జస్ట్ టైం పాస్ రైట్స్ మాత్రమే, మళ్ళీ ఏమంటే మనల్ని వదిలేస్తారు అని వాళ్ళకు భరోసా ఇచ్చేసి ఈ స్పా సెంటర్స్ని యథేచ్ఛగా నడుపుతున్నారు. వీరికి ఒక డిపార్ట్మెంట్ పైన కానీ, మీడియా పైన కానీ ఎటువంటి భయం అనేది లేదు. అయితే మధు, ఇప్పుడు ఏదైతే కరపత్రాల్లో ముద్రించినట్టుగా నిజంగానే అక్కడ స్పా సెంటర్లో ముసుగులో వ్యభిచారం జరుగుతుందా? ఇంత జరుగుతున్నా మరి పోలీసులు ఎందుకు ఏం మెదపకుండా ఉన్నారు? వీళ్ళు ప్రధానంగా ఇందులో తెలిపిన విషయం ఏంటంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలు సరిపోక జస్ట్ టైంపాస్ రైట్స్ మాత్రమే చేస్తున్నారు. మళ్ళా మనకు వీళ్ళకి సంబంధించిన వాళ్ళ కాల్ లిస్ట్లో మీడియా వాళ్ళే కానీ, పోలీసు వాళ్ళే కానీ నెంబర్లు ఉన్నాయి. వీళ్ళందరూ మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మన పైన ఎటువంటి న్యూస్ రాదు, మన పైన ఎటువంటి రైట్స్ జరగవు అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఈ వ్యభిచార దందాలో ఉంటున్నటువంటి ఆ యువతుల గురించి ఏమైనా సమాచారం ఉందా? ఈ విషయం ఎలా బయటికి పొక్కింది అసలు? వీళ్ళు మన ప్రధాన ఎల్బీనగర్ చౌరస్తాలో, ఎల్బీనగర్ రింగ్ రోడ్లో కరపత్రాలు ముద్రించి డైరెక్ట్ సిపి గారిని ఉద్దేశించే వీరిపైన చర్యలు తీసుకోరని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఈ పాంప్లెట్స్ పడేశారండి. ఓకే, థ్యాంక్ యూ మధు. ఓకే సార్. ఉక్కు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో భారతదేశం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. ఉక్కు శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టగానే చాలా సమీక్షలు చేశానని అన్నారు. ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలోకి రావాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. విశాఖపట్నం ఉక్కు సాధన కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 2014 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ బాగా ఉందని అన్నారు. దేశానికి 45,000 కోట్ల మేర ఆదాయంగా మారిందని, నవరత్న హోదా కూడా వచ్చిందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎంపీ భరత్ అనేకసార్లు రిక్వెస్ట్ చేశారని కుమారస్వామి తెలిపారు. After assuming the charge in Delhi, in our ministry, we had several review meetings about the performance of our ministry. Whatever Vermaji expressed before you that our Prime Minister's vision of Vikasit Bharat, he has given a deadline to our steel ministry that by 2030 we should reach 300 million ton production of steel. Now we are in the second place in the world. China is the first country
After China, we are in the second place. Several challenges are there. The rate fluctuation also. Every day we are seeing even China dumping excess production what they have producing to India also. Several our Andhra member of parliaments, particularly our Bharat Garu, several times he approached me. He briefed me about the RINL situation. After I assuming the charge in Delhi, in our ministry, we had several review meetings about the performance of our ministry. Whatever Varmaji expressed before you that our Prime Minister's vision of Vikasit Bharat, he has given a deadline to our steel ministry that by 2030 we should reach హైదరాబాద్లోని షేర్లింగంపల్లి జోనల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ కమిషనర్ 4 నెలల పాటు పని చేయించుకొని అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా తెలియని వ్యక్తులకు 28 లక్షలు మంజూరు చేశారని బాధితులు ఆందోళన చేశారు. షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో సోషియల్ ఎకనామిక్ సర్వే కులగణనలో 350 మంది పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 350 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నిధులు దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి బ్రదర్ ఒక జిహెచ్ఎంసీ సర్వే కోసం సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి అరౌండ్ ఒక 300 మంది యువకులు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఫామ్స్ అని డిజిటలైజేషన్ చేసి వీళ్ళకి ఎంప్లాయీస్ ఐడీస్ ఇచ్చేసి వీళ్ళని ఒక 3-4 మంత్స్ కోసం హైర్ చేసుకొని వీళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పేసి 300 మంది అన్ఎంప్లాయిడ్ యూత్తోని ఈరోజు స్థానిక డీసీ ముకుంద్ రెడ్డి గారు ఫ్రాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో క్లియర్గా మనకి ఏమర్థమవుతుందని అంటే డీసీ గారు అతను చేతులకు మట్టి అంటకుండా ఫ్రాడ్ చేసిండు. అరౌండ్ 28 lakhs రూపీస్ దారి మన ప్రభుత్వం యొక్క డబ్బుని మీడియేషన్ పని చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళని మొత్తం అవుట్ స్మార్ట్ చేసి అతనికి నచ్చిన కంపెనీని అసలు నోవేర్ థర్డ్ కంపెనీని తీసుకొని వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి డబ్బులు కొట్టేద్దామని క్లియర్గా చీటింగ్ అండ్ ఫ్రాడ్ చేసిండు. దాని గురించి మేము స్థానిక కమిషనర్ గారిని, ఏసీపీ గారిని, స్థానిక సిఏ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పల్లిలో మేము సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సర్వేలో అప్లికేషన్ ఫామ్స్ అన్ని ఆఫ్లైన్ ఫామ్స్ అన్ని మాన్యువల్ డిజిటలైజేషన్కి మాకు ఇచ్చారు. మాది ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్. మేము కోనా ఈ డేటా సొల్యూషన్స్ నుంచి సబ్ వెండర్ తీసుకొని వర్క్ మొత్తం కంప్లీట్ చేసాము. మేము వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ వర్క్ వేరే వాళ్ళు కంప్లీట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్, షేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డి గారు వేరే వాళ్ళు వర్క్ చేశారని చెప్పేసి వాళ్ళకి సర్టిఫై చేసి ఇచ్చారు. బిల్స్ వాళ్ళకే వచ్చినట్టు మొత్తం చేశారు. సారే దగ్గర ఉండి మాకు అన్యాయం చేశారు. 350 మంది పిల్లలు, అందరు స్టూడెంట్స్ వర్క్ చేశారు. అందరూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది చిన్న అమౌంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు వర్క్ చేస్తే నైట్ పొద్దున రాత్రి వర్క్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం వేరే వాళ్ళకి వచ్చినట్టు డీసీ గారు చేశారు. ఆ అకౌంట్ అంటే వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ అంటే మీకు సంబంధం లేదు, అతను ఎవరైనా? మాకు ఎవరో సంబంధం లేదు. అతని పేరు ట్రాన్స్ఫర్ ఎంత, పేరేం పేరు? అది వచ్చేసి ఐమాక్స్ డేటా సొల్యూషన్స్ అని చెప్పేసి వాళ్ళకి సర్టిఫై. గుంటూరు జిల్లా తుళ్లూరులో తమ ఆస్తి ధ్వంసం చేశారని టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దామినేని వీరేంద్ర ఆయన అనుచరులు కోర్టు పరిధిలో ఉన్న ఫ్లాట్లోకి అక్రమంగా ప్రవేశించి ధ్వంసం చేశారని పేరం భాస్కర్రావు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. గతంలో కుటుంబ పోషణ కోసం 360 గజాల ప్లాట్ను వీరేంద్రకు సేల్ డీడ్ చేశానని చెప్పారు. చక్రవడ్డీతో సహా తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించినా తిరిగి రిజిస్ట్రేషన్ చేయకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టులో వీరేంద్రపై దావా వేశానని తెలిపారు. నలభై సెంట్లు కూలింగ్లోకి ఇచ్చాం. కూలింగ్లోకి ఇస్తే వాళ్ళు 360 గజాలు ఇక్కడ ఈ ప్లాట్ ఇచ్చారు.
వాడితే ఈ చాలా క్రితం దీనికి చుట్టూ వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళు వేసారో ఫినిషింగ్ వేసుకున్నాం. ఫినిషింగ్ వేసుకున్నాక అట్లా ఉండే సమయంలో కొంతనాలు పోయినాక కొంచెం మనకి డబ్బులు ఇబ్బంది డబ్బుల కోసమని దావని శ్రీనివాసరావు వీరేంద్ర తండ్రి దావని శ్రీనివాసరావు జరిగిపోయి 5 లక్షలు తెచ్చాం. 5 లక్షలు తెచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత డబ్బులు అడిగాడు. డబ్బులు ఇప్పుడు కొంచెం ఆగాలని ఉంది. మళ్ళీ పోయి రెండోసారి వచ్చి కావటం లేదు, మాకు డబ్బులు కావాలి గట్టిగా అన్నాడు. ఇప్పుడు అట్లానే మరి అట్టిగా అంటాం కదా, మరి పోయి మీకోసం ఈ పొలం అమ్మడానికి పొలం నాకు రాసి అయ్యి సగం అని చెప్పాను. నేను ఇంట్లో మా పిల్లల్ని అనుకుంటే మరి ఏం చేస్తా బాకీలో అని చెప్తుంటే సరే సగం రాశాను. సగం రాసి ఎట్టా నీ డబ్బులు కడితే నీ పొలం నీకే రాసిస్తా మళ్ళీ మాకొద్దు అని చెప్పాను. సరేనే ఆదాయం చోట రాసి ఇచ్చాను. రాసి ఇచ్చిన తర్వాత డబ్బులు కొన్నాళ్ళు డబ్బులు వచ్చినాయి. డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఆ నోట్లు ఇచ్చేసాడు. నోట్లు ఇచ్చేసి కాగితాలు అయితే మీకు కాగితాలు ఎందుకు ఇవ్వాలా, మాకు రాసావు కదా, మాకు బాకీ చాలా ఒకటి 5 రూపాయలు లెక్క చూసుకుంటాయి కానీ ఇంకేదో చెబుతున్నాడు. ఎట్టయితే నువ్వు డబ్బులు పొలం రాసుకుంటే నీ డబ్బులు నీకు ఇచ్చాం కదా, మా కాగితాలు మాకేమంటే కాగితాలు ఇవ్వం, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపోయి అసలు నీకు ఏడు నుంచి వచ్చింది అది పొలం వరకు వచ్చింది అసలు పో మీ వాళ్ళు సంపాదించారు నీకు అని చెప్పాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు హోంగార్డ్ టాస్క్ ఫోర్స్ అధికారి గుట్టురట్టు చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ అనే వ్యక్తి 2006 సంవత్సరం నుంచి హోంగార్డుగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. అప్పటి నుంచి అతను అనేక మంది పోలీసు అధికారుల వద్ద పనిచేసినట్లు కవరింగ్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నాడన్నారు. హోంగార్డ్ సుమన్ వ్యసనాలు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ డబ్బులు ఏ విధంగానైనా సరే సంపాదించాలనే దురుద్దేశంతో కొంతమంది సర్పంచుల ఫోన్ నెంబర్లు సేకరించాడన్నారు. వారి ద్వారా వైన్ షాపుల వివరాలు తెలుసుకుని సదరు యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. బాపట్ల జిల్లా రేపల్ల మండలం చెందిన చిక్కాల సుమన్ అనే అతను 2006 నుంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను చెడు వ్యసనానికి లోనై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పుకుంటూ వైన్ షాపుల వాళ్ళకి, బెల్ట్ షాపుల వాళ్ళకి ఆన్లైన్లో గూగుల్ ద్వారా సెర్చ్ చేసి పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్లు చేసుకుని వాళ్ళని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వేయకపోతే మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళము మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాము, లేకపోతే మీ వైన్ షాప్లన్నీ బ్యాన్ చేయించేసి సీజ్ చేపిస్తామని చెప్పేసి భయభ్రాంతులు గురి చేసి డబ్బులు తీసుకుంటున్నాడు. అయితే అదే విధంగా 19వ తారీఖు జనవరి నెల 2025 తారీఖున కాలపాలనకు సంబంధించిన వసుధ వైన్స్ అనే వారికి కూడా ఇదే విధంగా కాల్ చేసి మేము స్టేట్ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చినాము, మాకు డబ్బులు ఇవ్వాల్సింది కానీ కాల్ చేయగా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి అదేవిధంగా అతనికి 6,000 రూపాయలు అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది. తీరా విచారించగా ఎటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు రాలేదని చెప్పేసి వాళ్ళు పోలీసు వారిని ఆశ్రయించగా దర్యాప్తు చేసి చిక్కాల సుమన్ అనే అతను ఈ రకంగా చేస్తాడని అతన్ని దర్యాప్తులో తేలడం వల్ల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతన్ని క్రైమ్ నెంబర్ 46/25 క్రైమ్ నెంబర్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అనేది. టాస్క్ ఫోర్స్ వారు ఇలా ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసి ఎవరు డబ్బులు అడగరు, ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్య. మోనాలిసా భోస్లే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగిపోతుంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిపోయింది. ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్ వచ్చింది. తాజాగా ఆమె తన తొలి చిత్రానికి సంతకం చేసింది. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవల ప్రకటించారు. తాజాగా ఆయన స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లారు. తాను ఆఫర్ చేసిన చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు. చిత్రీకరణకు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నారు. फिल्म डायरेक्टर सनोज मिश्रा मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूं, तो मैं इनसे मिलने के लिए प्रयागराज भी गया था और आज इनके गांव आया हुआ हूं महेश्वर और आज इनके फैमिली के साथ, इनके पिताजी के साथ और पूरे परिवार के साथ बैठकर हमारी बातचीत हुई, सारे मुद्दों पर बातचीत हुई और सच कहूं तो बहुत इनोसेंट लोग हैं, मतलब मेरी सोच से भी परे लोग हैं, इतने इनोसेंट हैं और आज से मतलब जो मैंने कीड़ा उठाया था
मुझे लग रहा है कि और जिम्मेदारी मेरी बहुत ज़्यादा बढ़ गई है आज से, क्योंकि मैंने वो जिम्मेदारी ली है। मैं इसको बहुत अच्छे से प्रेजेंट भी करूँगा और इसका भविष्य भी फिल्म में मुझे बनाना है। तो मोनालिसा आज इसके लिए तैयार हुई, पूरी तरह से मेहनत करने के लिए तैयार हूँ। आपका बहुत बहुत धन्यवाद सर, आप मुझे ढूंढने के लिए प्रयागराज भी गए थे। मैंने देखा जी, मतलब कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। तो मेहनत करोगे ना फिल्म के लिए? जरूर मेहनत करोगी जब तो आगे बढ़ोगी। हाँ ना, बढ़ने का मन है, आगे बढ़ेंगे ना, बढ़ेंगे। जज्बा चाहिए है ना, और वो मेरे ख्याल से बच्ची है भी और इसको तैयार करना है हम लोग की सबकी जिम्मेदारी। थैंक यू। नमस्कार दोस्तों, मैं फिल्म डायरेक्टर सनोज मिश्रा। मेरे साथ आज प्रयागराज की सनसनी बनी हुई मोनालिसा है, और आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గరకు కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. సర్వర్ సరిగా పనిచేయని కారణంగా రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయి. నగర పంచాయతీ పరిధిలో 30%, మండలాల్లో 20%, గ్రామాల్లో 15% ఛార్జీలు పెరగనున్నట్లు సమాచారం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.